మల్యాల మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని, ధాన్యం దళారులు తక్కువ ధరకు కొంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తూ ఉందని, క్వింటాల్కు 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మల్యాల మండల ప్రాంతంలో వడ్లు కొనడానికి ప్రభుత్వము మరి ఇక్కడ సెంటర్ ఓపెన్ చేసింది. అంటే ఏ ధర పెడతా అన్నాడు? మరి 500 రూపాయలు ఎక్కువ ఇస్తాను కదా క్వింటాల్కి. ఏం చెప్తలేరు అకౌంట్లో పడ్డం వల్ల మనం అనుకుందాం 500 రూపాయలు ఉండబట్టి 10 రోజులు అవుతున్నది. ఈ కుప్పలని ఇప్పటి వరకు మరి 10 రోజులైంది వీటిని ఓపెన్ చేసి కొనడానికి ఏ అధికారులు రావడం లేదు. ధర 2203 రూపాయలు ఎంఎస్పి అని చెప్తున్నారు అధికారులు. కొనడం లేదు కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి రైస్ మిల్లర్లు రైతులకి ఎస్ఎంఎస్ పంపి 1880 రూపాయలకు 1830 రూపాయలకు మేము కొంటాము అని చెప్పి ప్రతి రైతుకి ఎస్ఎంఎస్ పంపించడం జరుగుతుంది. రైతులు ఇక్కడ పోసుకున్నటువంటి వడ్డని తరలించి మన రైస్ మిల్లర్లకు అమ్ముకునేటువంటి దుస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. నిజంగా ఏం చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు? ప్రతి క్వింటాల్కి 500 రూపాయల బోనస్ అన్నాడు. అంటే 2203 రూపాయలు ఎంఎస్పి ప్లస్ 500 అంటే 2703 రూపాయలకి క్వింటాలు కొనాలి. ఎవరు? ప్రభుత్వం కొనాలి. 500 రూపాయల బోనసు ఇవ్వడానికి ప్రభుత్వం మమ్మల్ని ఆదేశించలేదు, మేము కొనడం లేదు, 2203 రూపాయలకే కొంటామని చెప్పి జిల్లాలో ఉన్నటువంటి మరి అధికారులు చెప్తున్నారు. కలెక్టర్ అదే మాట్లాడుతున్నారు. గన్నీ బ్యాగ్స్ రాలేదు, వస్తాయని చెప్తున్నారు. అంటే ఒక 10-15-20 రోజులు ఆలస్యం చేస్తే ఇంకా రైతులే 1800 రూపాయలకు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. నేను స్వయంగా మా ఎంపీపీ గారు, మా జెడ్పీటీసీ గారు, మా మాజీ శాసనసభ్యులు, మా సీనియర్ పార్టీ నాయకులు, మా మండల పార్టీ అధ్యక్షులు మేమందరం స్వయంగా వచ్చి చెప్తున్నాం. ఈరోజు రైస్ మిల్లర్లు పంపే ఎస్ఎంఎస్ను చూసుకొని రైతులు మరి 1830 రూపాయలు లేకపోతే 1880 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. రైతులు ఈ పరిస్థితిలో మరి బాధపడుతున్నారు. 500 రూపాయలు బోనస్ ఇస్తానటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇవాళ ఎంఎస్పీకి లేకుండా దాదాపు 300-400 నష్టానికి అమ్ముకునేటువంటి దుస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. నేను ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధికారులని, జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాను. వెంటనే మీరు ఈ కొనుగోలు కేంద్రం దగ్గర ఈ వడ్లని మరి కొనేసి రైస్ మిల్లర్లకు పంపాలి.